This video reflects my personal opinions and experiences. I am not a financial advisor, and this is not financial advice. Never invest money you can't afford to lose. Always do your own research. Consult a professional if needed. But remember, nothing is 100% guaranteed. Hey guys, వెల్కమ్ బ్యాక్ టు క్యాష్. లాస్ట్ వీడియోలో మనం లాంచ్ చేసిన ఇండికేటర్ బిట్కాయిన్ మాస్టరీ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ మొత్తం కూడా చూశారు. యాజ్ ప్రామిస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో, ట్రేడ్స్ ఎట్లా లైవ్లో ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, అసలు ఇలాగ ట్రేడ్స్ని సెటప్ చేసుకోవాలి అని చెప్పి మొత్తం చూపిస్తానని చెప్పాను. సింపుల్గా లాంగ్స్కి ఒక కోడ్ ఉంటుంది, షార్ట్స్కి ఒక కోడ్ ఉంటుంది. లాంగ్స్ కోడ్ ఆన్ చేసి పెట్టాను ప్రజెంట్, షార్ట్స్ని హైడ్ చేసి పెట్టాను అనమాట. సో షార్ట్స్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాగ షార్ట్స్ కూడా లోడ్ అవుతుంది. చూడండి, షార్ట్లో ఆల్రెడీ ట్రేడ్ నడుస్తుంది అనమాట. సో టేక్ ప్రాఫిట్ 1 హిట్ అయింది, ఎంట్రీ రీచ్ అయిన తర్వాత టేక్ ప్రాఫిట్ 2 అక్కడ దాకా కింద దాకా వెళ్ళింది, బట్ ఇంకొంచెం కిందకి వెళ్తే టేక్ ప్రాఫిట్ 2 కూడా హిట్ అవుతుంది అనమాట. సో ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీకు షార్ట్స్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ లాంగ్స్ ఒక్కటి మనం ఆన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలాగా లుక్ లాంగ్ అని లేబుల్ పడినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది అనమాట. ఎలా అలర్ట్ వస్తుంది అంటే, ఇదన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ మాత్రమే. జస్ట్ లాంగ్స్ వరకు నేను చెప్తాను, ఎందుకంటే ఇవాళ లాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమేమి డిఫాల్ట్ సెట్టింగ్స్ నుంచి చేంజ్ చేయాలనే చూడండి. షో షార్ట్ లేబుల్స్ అనేది బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది, ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. షో షార్ట్ లేబుల్స్ తీసేసేయండి, ఎందుకంటే లాంగ్స్ ఓన్లీ లాంగ్స్ చూస్తున్నాము, షార్ట్స్ కోడ్కి షార్ట్స్ చూస్తాము. అండ్ మీకు ఒకవేళ ఈ టేబుల్ అడ్డనుకుంటే కనుక, ఈ టాప్ కార్నర్లో టేబుల్ కనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి, అది ఒకవేళ అడ్డనుకుంటే కనుక, సిమ్యులేషన్ చేసేటప్పుడు కొంచెం హెవీ అవుతుంది అనుకుంటే కనుక, షో ట్రేడ్ హడ్ అని చెప్పి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా టాప్ రైట్లో, అది టర్న్ ఆఫ్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మీకు అది ఆగిపోతుంది. అండ్ స్టైలింగ్ సెక్షన్లో ఇక్కడ టాప్ స్టైలింగ్ సెక్షన్ ఉంది కదా, ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇది కూడా ఆన్ చేసి ఉంటుంది మీకు. జనరల్గా బై డిఫాల్ట్ ఆన్ చేసి ఉంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో ఇలాగా మల్టిపుల్ వాల్యూస్ కనిపిస్తాయి ఇక్కడ చూడండి. ఇది కూడా నేను హడ్ ఆన్ ఆఫ్ చేస్తాను సో దట్ యూ కెన్ వాచ్ ఇట్ క్లియర్లీ వాట్స్ హ్యాపెనింగ్. టేబుల్ ఆఫ్ అయింది, బట్ ఇక్కడ మీకు సో మెనీ వాల్యూస్ కనిపిస్తాయి. కంప్యూటర్ స్క్రీన్లో అయితే ఫుల్ స్క్రీన్ మొత్తం కూడా నిండిపోతుంది అనమాట ఇన్పుట్ వాల్యూస్తో. సో అదంతా కొంచెం అడ్డుగా ఉంది అనుకుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్ సెక్షన్లో ఇది ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. సో అది ఆఫ్ చేసుకోండి, షో షార్ట్ లేబుల్స్ లాంగ్స్లో తీసేసేయండి. తీస్తే ఆటోమేటిక్గా మీకు ఇంత క్లీన్ చార్ట్ కనిపిస్తుంది అనమాట. అండ్ అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే నాకు అలర్ట్ అలా వచ్చింది కదా, అది ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీ చార్ట్ 15 మినిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, చార్ట్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఉండాలి. ఇప్పుడు మీరు క్లిక్ చేసి యాడ్ అలర్ట్ అని క్లిక్ చేసి క్రియేట్ అని కొడితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకా అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు. దాంట్లో మీకు అన్ని ఫంక్షన్స్ వస్తాయి. అంటే లుక్ లాంగ్ వచ్చినప్పుడు వస్తుంది, ఈ ట్రిగ్గర్ ఇనిషియేట్ అయినప్పుడు వస్తుంది. మళ్ళీ ఒకవేళ లిమిట్ ఆర్డర్, ఒకవేళ ఈ ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో లిమిట్ ప్రైస్ అంటారు, ఈ ఎంట్రీ ప్రైస్ లాంగ్కి ఒకవేళ చేంజ్ అయితే కనుక చేంజ్ అయినప్పుడల్లా వస్తుంది, అప్డేట్ అయినప్పుడల్లా వస్తుంది. అండ్ ఆల్ పారామీటర్స్, TP1 హిట్ అయితే వస్తుంది, TP2, TP3 ఇలా SL హిట్ అయినప్పుడు ఏది ట్రిగ్గర్ అయితే అది దానికి తగ్గట్టుగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట, అలర్ట్స్ వస్తుంటాయి. అయితే షార్ట్స్కి కూడా సేమ్ అలానే యాడ్ అలర్ట్ క్లిక్ చేసి క్రియేట్ అని కొడితే ఆటోమేటిక్గా అలర్ట్స్లో, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను, కింద అలర్ట్స్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ లిస్ట్లో ఆల్రెడీ నేను షార్ట్స్కి ఒకటి, లాంగ్స్కి ఒకటి క్రియేట్ చేసి ఉంచాను అనమాట. అండ్ ఏమేమి అలర్ట్స్ వస్తాయో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే కిందకు వచ్చేసేయండి. ఈ అలర్ట్స్ అన్నిటిని నేను డిజైన్ చేసి పెట్టాను అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడల్లా, చేంజ్ అయినప్పుడల్లా ప్రతిదీ మీకు అలర్ట్ సిస్టంలో వస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అలర్ట్ మీకు అనవసరం అనిపిస్తే కనుక దాన్ని అన్టిక్ చేసి ఓకే కొడితే ఆ పర్టికులర్ అలర్ట్ని ఇవ్వదన్నమాట. బట్ అన్నిటికి కలిపి ఒకే అలర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేశాను. అండ్ ఇది లుక్ లాంగ్ లేబుల్ ఇచ్చినప్పుడు మనకు యాక్చువల్గా ఇన్పుట్ వాల్యూస్ ఉండవు అనమాట. టేబుల్ ఎలాగ ఎంటీగా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా ఈ జోన్స్, లిమిట్ ఎంట్రీ కానీ, TP1 కానీ, TP2 కానీ, SL కానీ ఇవన్నీ డిఫైన్ చేసేది ఓన్లీ ఆఫ్టర్ ఈ ట్రిగ్గర్ తర్వాత. అంటే ఈ వైట్ చెప్పాను మీకు ప్రీవియస్గా, అగ్రెసివ్ అండ్ గోల్డెన్ మోడ్ ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది అనమాట ఈ క్యాండిల్ దగ్గర. ఆ డెసిషన్ జరిగేటప్పుడు మాత్రమే ఈ జోన్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అనమాట చార్ట్ మీద. లుక్ లాంగ్ లేబుల్ వచ్చినప్పుడు ఎంటీగా ఉంటుంది. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను చూడండి, ఎందుకంటే నేను వీడియో కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను.
సో అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా చార్ట్ మీద ప్రింట్ అవుతాయి. హైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ హెడ్సప్ డిస్ప్లేలో కూడా మొత్తం మీకు ఇది కొలాప్స్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉంటాయి అనమాట. అగ్రెసివ్ మోడ్ ఉంది, డైరెక్షన్ ఏమో లాంగ్కి ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు లాంగ్లోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట ట్రేడ్. బట్ ఇప్పుడే ఎంటర్ అవ్వము, లిమిట్ ప్రైస్కి అంటే లోయర్ ప్రైస్కి మనం ఎంటర్ అవుతాం. అది ఏ ప్రైస్ ఎంటర్ చేయాలన్నీ కూడా మొత్తం అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి, TP1 ఎక్కడ, TP2 ఎక్కడ, TP3 ఎక్కడ. సో మెకానిక్స్ మొత్తం డిస్కస్ చేసుకుందాము. అసలు ట్రేడ్ని ఎలా సెటప్ చేసుకోవాలో. ఏ ఎక్స్చేంజ్లో అయితే మీరు ట్రేడ్ చేస్తారో, నేను 2 ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి బైబిట్ అండ్ ఇంకొకటి బైనాన్స్. మోస్ట్లీ నేను బైబిట్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ సిమ్యులేషన్లో యాక్యురసీ అండ్ హయ్యర్ ప్రాఫిటబిలిటీ మోడల్ నాకు బైబిట్లో కనిపించింది. ఎందుకంటే ఈచ్ చార్ట్ హ్యాస్ డిఫరెంట్ వాల్యూస్. అంటే బైనాన్స్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు 59,692, 683 ఇట్లా రన్ అవ్వదు. ఫ్యూ పాయింట్స్ అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది ప్రైస్కి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి, మిగతా ఎక్స్చేంజెస్ జోలికి వెళ్ళొద్దు, బికాస్ సిమ్యులేషన్లో అంత గుడ్ రిజల్ట్స్ రాలేదు. సో యూ ప్రిఫర్ బైబిట్. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే చేస్తున్నానో ఎగ్జాక్ట్గా అదే ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ అబౌట్ దిస్ ఇండికేటర్. అంతే, అలా ట్రేడ్ చేసుకుంటూ మీ అకౌంట్ని స్కేల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ లాంగ్స్లో వచ్చేటప్పటికి స్టాప్ లాస్ వచ్చేటప్పటికి సాఫ్ట్ ఎస్ఎల్ అంటారనమాట. ఇక్కడ చూస్తే లాంగ్స్లో కిందకు వచ్చేయండి, చూసారా, సాఫ్టెస్ట్ ఎస్ఎల్ మోడ్లో ఉంటుందన్నమాట. హార్డ్, సాఫ్టెస్ట్ ఇలా చాలా రకాలు క్రియేట్ చేశాను నేను టెస్టింగ్ కోసం. లాంగ్స్కి సాఫ్టెస్ట్ ఎస్ఎల్ వాడతాము. దాని అర్థం ఏంటంటే స్టాప్ లాస్ రైట్ అవే ట్రేడ్ అక్కడ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయ్యే మెకానిజం కాదు. టచ్ అయిన తర్వాత స్టిల్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్లోకి మారుతుందా లేదా అనే కొన్ని కండిషన్స్ని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ట్రేడ్ ఇంకా రివర్స్ అయిపోతుంది అన్న టైంలో మాత్రమే ఎగ్జిట్ సిగ్నల్ మీకు ఇస్తుంది అనమాట. సో అప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ దగ్గర ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అవ్వాలని రూల్ ఏం లేదు. దాని తర్వాత ఎన్నో క్యాండిల్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. దాని కన్ఫర్మేషన్ ఎప్పుడైతే అనిపిస్తుందో స్టాప్ లాస్ లెవెల్ బియాండ్ ఎక్కడో చోట ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో అలాగా లాంగ్స్కి స్టాప్ లాస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ లాంగ్స్కి హార్డ్ స్టాప్ లాస్ కాదంటే ఎగ్జాక్ట్ ఈ నెంబర్కి స్టాప్ లాస్ ఉండదన్నమాట. సో అందుకని లాంగ్స్కి మీరు బై డిఫాల్ట్ స్టాప్ లాస్ని సెట్ చేయక్కర్లేదు. అండ్ షార్ట్స్కి వచ్చేటప్పటికి డిఫాల్ట్ స్టాప్ లాస్ ఎగ్జాక్ట్లీ అది ఎక్కడ ఏ లెవెల్ అయితే చూపిస్తుందో అదే లెవెల్ని మనం ఎంటర్ చేస్తాం. బికాజ్ బిట్ కాయిన్లో లాంగ్స్ అండ్ షార్ట్స్ బోత్ బిహేవ్ డిఫరెంట్లీ. ఆ విధంగా నేను ఈ స్ట్రాటజీని డిజైన్ చేశాను. సో నా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సింపుల్గా మన లిమిట్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ ఎంట్రీ ఎలాగ ఎంటర్ చేయాలి, ఎక్స్చేంజ్లో అసలు ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేషన్ స్టెప్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ కోసం ఒక డెడికేటెడ్గా ఒక అమౌంట్ని ఒక సింగిల్ అకౌంట్లో పెట్టుకోండి. ఇప్పుడు బైబిట్లో $100 పెట్టాను. బట్ యాక్చువల్లీ ఐ ప్రిఫర్, ఎందుకంటే లాంగ్స్ అండ్ షార్ట్స్ రెండూ చేయాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే క్విక్గా నా దగ్గర ఏది ఉంటే అది నేను దాంతో చూపిస్తున్నాను. బట్ యాక్చువల్గా మీకు ఇక్కడ అవైలబిలిటీ టోటల్గా అట్లీస్ట్ ఒక $300 to $500 మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. దెన్ యూ కెన్ మేనేజ్ దీస్ ట్రేడ్స్ అనమాట నేను చెప్పిన విధంగా. సేమ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు ఈ అకౌంట్ని స్కేల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సెట్టింగ్స్ చూద్దాం. ఫ్యూచర్స్ ట్రేడ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ టాప్లో చూడండి, ఫ్యూచర్స్లోకి వెళ్ళాలి. ట్రేడ్లో ఫ్యూచర్స్, ఇక్కడ క్రాస్ అండ్ ఐసోలేటెడ్ అని ఉంటుంది. క్రాస్ మోడ్లో ఉండండి. అండ్ లివరేజ్ ఎంత పెట్టినా పర్వాలేదు, 25x ఆర్ 10x డజంట్ మ్యాటర్. నేను చెప్పే క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్గా స్టెప్స్ ఫాలో అవ్వండి. హయ్యర్ లివరేజ్ వాడుకున్నా ఇబ్బంది లేదు. ఎంత లివరేజ్ వాడాలో నేను తర్వాత ఫైనల్గా క్లారిటీ ఇస్తాను. ఎంత పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీకు ఒక 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి. దాన్ని క్లిక్ చేస్తే ట్రేడింగ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇక్కడ పొజిషన్ మోడ్ వచ్చేటప్పటికి హెడ్జ్ మోడ్లో ఉంచుకోండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ రెండు వైపులా మీరు ట్రేడ్ చేసుకుంటారు. ఒక్కోసారి షార్ట్ మీకు నడుస్తున్నప్పుడు లాంగ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ నడిచేటప్పుడు షార్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి సంబంధం లేకుండా చేసుకోవాలి కాబట్టి బోత్ డైరెక్షన్స్ మీరు ఒకే ఎసెట్లో మీరు రన్ చేయాలి కాబట్టి హెడ్జ్ మోడ్ ఉంచుకోండి. లేకపోతే కనుక వన్ వేలో ఉంటే హెడ్జ్ మోడ్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. బీటీసీకి నేను ఇక్కడ బీటీసీ యూఎస్డిటీ చార్ట్ తీసుకున్నాను, అంటే పెయిర్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్యూచర్స్లోకి వచ్చాక ఒకవేళ మీకు ఇక్కడ అసెట్ లేకపోతే కనుక పర్పెచువల్లో బీటీసీ యూఎస్డిటీ. సో ఇక్కడ ఈ కాయిన్ మీద టచ్ చేసి మీరు బీటీసీ యూఎస్డిటీ పర్పెచువల్ కాంట్రాక్ట్ తీసుకోండి. మార్కెట్ ప్రైస్ కాకుండా లిమిట్ ప్రైస్ మనం ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో నా 59,865 నడుస్తుంది, అది 850 నడుస్తుంది. ఇక్కడ చూడండి
బట్ మనకి ఇక్కడ ఉన్న ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అవ్వకూడదు, ఇక్కడ ఎంటర్ అవ్వాలి కాబట్టి లిమిట్ ప్రైస్ సెట్ చేసుకుంటాం 58,674.3. ఇక్కడ చూడండి సేమ్ అదే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను 58,674.3. ఓకే, వాల్యూ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆర్డర్ వాల్యూ, అంటే సైజ్ ఎంత సైజ్తో మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇదే మెయిన్ అనమాట. ఇంక ఈ మెయిన్ క్రైటీరియా ఇది ఒక్కటే మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి ఇప్పుడు మీరు చూస్తే మీకు మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఆర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దిస్ ఇస్ నథింగ్ బట్ రిస్క్ ఇన్ డాలర్స్ అనమాట. సో ఆ తర్వాత మ్యాక్స్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తాం. లాంగ్స్కి ఇది ఫార్ములా వచ్చేటప్పటికి 5R అనమాట. ఇక్కడ లాంగ్స్లో ట్రేడ్లో చూసుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే చివరికి వచ్చేసేయండి. బైపాస్ మోడ్ మనం ఆన్ చేసుకొని పెట్టుకున్నాం. దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ స్టాప్ లాస్ని బైపాస్ చేసి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆఫ్ మ్యాక్సిమం స్టాప్ లాస్ని సెట్ చేసుకుంటాం అని అర్థం అనమాట. బైపాస్ మోడ్ ఆఫ్ చేస్తే మన ఆర్ ఏదైతే ఉందో అంతే స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ మనం 5R అని పెట్టాం ఇక్కడ సెట్టింగ్లో చూడండి లాంగ్స్కి. ఇది లాంగ్స్లో సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ ఆర్ అని చూసారా 5R. సో అది సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ మ్యాక్స్ 5R, బేసిక్ రిస్క్ R అనమాట. సో ఇప్పుడు ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్. $500 మీ అకౌంట్ సైజ్ అయితే ఇంటూ 2% క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ నేను 2% పెట్టా. ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. 2%కి మాత్రమే మనం సిమ్యులేషన్ పెట్టాము. ఇక్కడ చూడండి రిస్క్ పర్సెంట్ ఆఫ్ ఈక్విటీ పర్ ట్రేడ్, ఇది ఆర్ అనమాట. సో క్యాన్సిల్. 2% ఆఫ్ రిస్క్ మనం తీసుకుంటున్నట్టు ఇనీషియల్ రిస్క్ అనమాట. సో ఇనీషియల్ రిస్క్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు $10 అనమాట. 5R అంటే ఎంత అవుతుంది? $50. సో ఈ ట్రేడ్లో అప్రాక్సిమేట్లీ మీకు మ్యాక్సిమం ఆర్ మోడల్, ఇది బైపాస్ మోడల్ అనమాట ఇది. సో బైపాస్ మోడల్లో మీకు మ్యాక్సిమం ఆర్ మాత్రమే పోతుంది. అంటే $50 అరౌండ్ మీకు లాస్ రావచ్చు అనమాట ఒక ట్రేడ్ నెగిటివ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే. దీని తర్వాత ఈ ఫార్ములా ఉపయోగించి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది సైజ్ అనమాట, విచ్ ఇస్ కాల్డ్ పొజిషన్ సైజ్. సో అదే మనం అక్కడ ఎంటర్ చేయాల్సిన వాల్యూ. మరి ఈ వాల్యూ ఎలా వస్తుంది అంటే దిస్ ఇస్ మై ఫార్ములా. ఇక్కడ నేను ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాను చూడండి. 100 ఇంటూ రిస్క్ ఇన్ డాలర్స్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్సెంట్. సో నెక్స్ట్ అప్గ్రేడ్స్లో ఈ స్టాప్ లాస్ పక్కనే ఎంత డిస్టెన్స్ పర్సెంటేజ్ ఉందో నేను ఇది ఇక్కడ డైరెక్ట్గా ఈ వైట్ లైన్లోనే వచ్చేటట్టుగా నేను డిజైన్ చేస్తాను. అంటిల్ దెన్ మీరు సింపుల్గా ఈ టూల్ తీసుకోండి. టూల్ ఉంటుంది, టూల్స్లోకి వెళ్తే సో ఈ మెజరింగ్ టూల్తో ఎగ్జాక్ట్లీ ఈ లిమిట్ ప్రైస్ దగ్గర 674.3 దగ్గర టచ్ చేసి ఈ ఎస్ఎల్ వరకు మీరు డ్రాగ్ చేయండి. చేస్తే ఇక్కడ 3.25% అని చెప్పి ఉంటుంది. సో ఈ ఫార్ములా మనం ఇప్పుడు వేద్దాం చూడండి. సో 100 ఇంటూ రిస్క్ ఇన్ డాలర్స్ ఏమవుతుంది? జనరల్గా అయితే ఆర్, బట్ ఇప్పుడు బైపాస్ మోడ్లో ఇక్కడ మనకు చూపించే స్టాప్ లాస్ 5R టైమ్స్, అంటే 5 టైమ్స్ ఆర్ కాబట్టి $50 వేస్తారు. 100 ఇంటూ 50 5,000 డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్సెంట్ 3.25 మనకు వాల్యూ వచ్చింది కదా, అది నేను అక్కడ సింపుల్గా వేసేసాను. ఈక్వల్ టు కొడితే $1,538 మీకు సైజ్ వచ్చిందన్నమాట. ఇది పొజిషన్ సైజ్. ఎగ్జాక్ట్గా కావాలంటే $1,530 కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు $1,500 ఎంటర్ అవ్వాలన్నమాట. అదే మీ క్యాలిక్యులేషన్. చాలా సింపుల్గా స్టాప్ లాస్ పర్సెంట్ని ఆ ఫార్ములాలో పెట్టండి. రిస్క్ ఎటు ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న అవైలబుల్ బ్యాలెన్స్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఇప్పుడు $500 కాబట్టి మనం ఇది క్యాలిక్యులేట్ చేసాం. రేపొద్దున 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ అయిన తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్ 550 అయింది అనుకోండి, ఇంటూ 2% వేసి $11 నార్మల్ ఆర్ అవుతుంది. ఇంటూ 5 చేస్తే మ్యాక్సిమం ఆర్ 55 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో 100 ఇంటూ 55 డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్సెంటేజ్ 3.25%. ఇందాక మనం 3.25 అయితే 3.25 ఆ పర్టికులర్ ట్రేడ్లో ఎంత స్టాప్ లాస్ డిస్టెన్స్ ఉంటే అంత పర్సెంటేజ్ మీరు వేస్తారనమాట. సో అది సింపుల్గా ఆ ఫార్ములా అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంక ఇదే ఫార్ములా. 1x లివరేజ్ మీరు ఒకవేళ అకౌంట్ ఆపరేట్ చేయాలనుకోండి, మీ దగ్గర $1,500 మీ వాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. బట్ మన దగ్గర $500 కదా ఉన్నది. ఇప్పుడు నా దగ్గర చూస్తే $100 కదా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకౌంట్ సైజ్ నాకు అక్కడ వచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం నా అకౌంట్ సైజ్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను.
సో నేను అదే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. దాని ప్రకారం రిస్క్ని క్యాలిక్యులేట్ చేసాం. సో ఒకవేళ లూజ్ అయితే మన అకౌంట్లో అంత మాత్రమే పోవాలి, అప్రాక్సిమేట్ ఆ వాల్యూ మాత్రమే పోవాలి. సో అలా పోవాలి అంటే ఇప్పుడు నా దగ్గర $100 ఉన్నప్పటికీ కూడా ఈ ట్రేడ్ పోతే $50 పోతాయి, ఎందుకంటే మనం $500 ఉన్నాయని చెప్పి ఎజంప్షన్ వేసుకున్నాం కాబట్టి. సో $1,500 డివైడెడ్ బై, ఫర్ ఎగ్జాంపుల్ 25x లివరేజ్ని ఇప్పుడు వాడుతున్నప్పుడు నా దగ్గర ఎంత ఖర్చు అవుతాయి? ఉన్న $100, $105లో $60 మార్జిన్గా ఖర్చు అవుతుందన్నమాట. సో నేను ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. 50x లివరేజ్ తీసుకున్నాను, $30 మాత్రమే ఖర్చు అవుతుంది. సో అలా హయ్యర్ లివరేజ్ తీసుకోవడం వల్ల మీరు ఏంటంటే హయ్యర్ పొజిషన్స్ని తీసుకోగలరు అనమాట. సో అలాగా ఇక్కడ చూడండి, కాస్ట్ చూడండి $31 వచ్చింది. ఇక్కడ కింద చూడండి కాస్ట్ గ్రీన్లో, అంటే లాంగ్స్ తీసుకోవడానికి 31.2 ఇంక్లూడింగ్ ఫీజ్ సంథింగ్ అంత మార్జిన్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 25 పెట్టాను అనుకోండి, 60గా మారింది చూడండి ఇక్కడ కాస్ట్ 60.5. సో ఎంతకైనా పర్వాలేదు, క్రాస్ మోడ్ కాబట్టి ఎలా అయినా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బందే లేదు. ఓపెన్ లాంగ్ క్లిక్ చేస్తున్నాను, లిక్విడేషన్ ప్రైస్ చూపిస్తుంది. సో కన్ఫామ్ క్లిక్ చేయండి, అంతే, లిమిట్ ఆర్డర్ పడిపోయింది. సో ఆర్డర్స్లోకి వెళ్తే బీటీసీలో 58,674.3కి దాని వాల్యూ $1,100 అంటే 0.025 బీటీసీ అనమాట. సో అక్కడ మాడిఫై క్లిక్ చేసి టీపీఎస్ఎల్లోకి వెళ్ళి ఫైనల్ టీపీ సెట్ చేయండి. ఎస్ఎల్ మనం సెట్ చేయట్లేదు చెప్పా కదా, ఎస్ఎల్ మనకి ట్రిగ్గర్ వచ్చినప్పుడు మాత్రం మాన్యువల్గా వచ్చి మార్కెట్లో ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ ఫైనల్ టీపీ వచ్చేటప్పటికి TP3 సెట్ చేయండి, 62,478.8. కన్ఫామ్ క్లిక్ చేయండి. జస్ట్ మీ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో మీకు తెలియదు. మీరు పడుకున్నప్పుడు ట్రిగ్గర్ అవ్వచ్చు, వర్క్లో ఉన్నప్పుడు ట్రిగ్గర్ అవ్వచ్చు, కొన్ని గంటల తర్వాత ట్రిగ్గర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ట్రిగ్గర్ అవ్వచ్చు. సో మీరు సెటప్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నారు అనమాట. ఇదే మీరు చేయాల్సింది. అండ్ వన్స్ ఒకసారి ట్రిగ్గర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ప్రీవియస్ లిమిట్ ఎంట్రీ మనం ఈ పర్టికులర్ ప్రైస్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము, బట్ ప్రైస్ చాలా ఆల్రెడీ పంప్ అయిపోయి ఉంది. సో అందుకని మనకి ఇంకొక లాంగ్ లిమిట్ ఆర్డర్ మనకి వచ్చిందనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఒక కొత్త జోన్ ఫామ్ అయింది, వైట్ బాక్స్ చూసారు కదా. ఈ జోన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత న్యూ ఎంట్రీ మళ్ళీ ఇచ్చిందనమాట, అంటే అప్డేట్ అయింది. సో ఓల్డ్ లెవెల్స్ అన్నీ కూడా పోయి మళ్ళీ మనకి కొత్త లెవెల్స్ని మనకి ప్లాన్ చేసిందన్నమాట, కొత్త ట్రేడ్ సెటప్ని ఇచ్చింది. ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్, ఇవాళ July 4th అనమాట. చూడండి, July 4th ఎర్లీ మార్నింగ్ మనకి 2:30 అరౌండ్, చూడండి ఇక్కడ చూపిస్తాను, 15-minute టైం ఫ్రేమ్ చార్ట్లో ఉన్నాము. ఆ వైట్ మార్కర్ దగ్గర నేను లైన్ పెడితే కింద చూడండి 2:15 దగ్గర ఉంది. సో అది క్యాండిల్ క్లోజ్ అయ్యేది ఎవ్రీ 15 minutes కాబట్టి 2:30కి మనకు ఒక అగ్రెసివ్ మార్కర్ కన్ఫామ్ అయిందనమాట. సో నాకు అలర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు అలర్ట్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి 2:30కి మనకు ఒక అగ్రెసివ్ లిమిట్ వచ్చింది, 62,268.4 మనకు ఒక అగ్రెసివ్ లిమిట్ వచ్చిందని చెప్తుంది. అక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోమని చెప్తుంది. అండ్ 2:45కి ఒక 15 minutes తర్వాత కొంచెం మార్కెట్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ వల్ల మళ్ళీ జరిగి కన్ఫామ్ చేస్తుంది అనమాట, మళ్ళీ రీఅప్డేట్ చేస్తుంది. సో 62,268.4 దగ్గర ఉన్నది 62,290.6 అయ్యింది ఇప్పుడు అని చెప్తుంది అనమాట. అడ్జస్ట్ చేసుకోమని చెప్తుంది మన లిమిట్ ఆర్డర్ని. సో అలాగా ఇలా టైం పట్టినా కానీ చూడండి, ఇప్పుడు 5:30కి నేను మేల్కొని చూస్తే మనకి లిమిట్ ఆర్డర్ అంటే మనకి ట్రేడ్ కనిపించింది. సో యూ హ్యాడ్ దిస్ టైమ్ టు ప్రిపేర్. సో ఇక్కడ ట్రిగ్గర్ అయిన దగ్గర నుంచి మనకి ఈ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది అనమాట. సో అందుకని ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ చాలా చాలా సూట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ మిస్ సంథింగ్, మీరు ఏ పనిలో ఉన్నా లేకపోతే ఇలా నిద్రపోతున్నా కానీ, సో సడన్గా లెగిచి క్విక్గా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్లోగా యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ మీరు యాక్చువల్గా లిమిట్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. యూ హ్యావ్ టైమ్ టు వర్క్ ఆన్ దిస్. సో ఇప్పుడు ఇది లిమిట్ ఎంట్రీ. సో అగెయిన్ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ ఫార్ములా. బిఫోర్ దాట్ మీకు చెప్పా కదా, ఫస్ట్ అలా లిమిట్ ఎంట్రీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మెజరింగ్ టూల్ తీసుకొని, టూల్స్లో మెజరింగ్ టూల్ ఉంటుంది, ఇక్కడ లిమిట్ ఎంట్రీ దగ్గర మీరు టచ్ చేసి మెజర్ చేస్తే -1.44% అని వస్తుంది. సో లెట్స్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 1.45. ఓకే, సో ఇప్పుడు కొంచెం మీకు డైనమిక్గా ఉండడానికి క్యాలిక్యులేషన్ కొంచెం మారుస్తాను చూడండి. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఈక్విటీ దగ్గర $250 కనిపిస్తుంది అనుకుందాం. అంటే మీ దగ్గర ఒక పర్సన్ $250తో స్టార్ట్ చేశారు అనుకుందాం. వాళ్ళకి ఎలా ఉంటుందో రియలిస్టిక్గా చూద్దాం. ఇంటూ ఆర్ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. వాట్ ఈజ్ ఆర్? ఆర్ అంటే 2% అని చెప్పా కదా, ఇంటూ 2%.
ఓకే, క్యాల్కులేటర్లో చూడండి $5 అవుతుంది. సో నౌ ఆర్ ఈజ్ $5. జస్ట్ క్యాల్కులేషన్ మార్చాను బికాజ్ రకరకాల క్యాల్కులేషన్స్ వింటే మీకు కూడా ప్రాక్టికాలిటీ అర్థమవుతుంది కాబట్టి ఈజీలీ యూ కెన్ అడాప్ట్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. సో రిస్క్ ఇప్పుడు $5 అయింది ఆర్. ఇప్పుడు మ్యాక్స్ ఆర్ క్యాల్కులేట్ చేయండి. 5 5 25. ఓకే, $25 అవుతుంది ఇది. అంటే చాలా సింపుల్ క్యాల్కులేషన్, జస్ట్ ఇది ఒక్క టేబుల్ మీరు ఫాలో అయితే చాలు. సో ఈ సైజ్ ఫార్ములాలో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ మనం పెట్టి క్యాల్కులేట్ చేద్దాం. 100 ఇంటూ మ్యాక్సిమం రిస్క్ ఎంత, $25. ఓకే, స్టాప్ లాస్ అదే కదా మనం మెజర్ చేసిన స్టాప్ లాస్ 5R కాబట్టి మ్యాక్సిమం లాస్ కాబట్టి లాంగ్స్కి డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్సెంట్ ఇందాక మెజర్ చేసాం కదా టూల్తో 1.45 వచ్చింది. ఓకే, అది వేయండి. 1724 వచ్చింది. సో దాన్ని 1725గా రాసుకోవచ్చు. ఓకే, $. ఇప్పుడు మన పొజిషన్ సైజ్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ క్యాల్కులేషన్. అంటే ప్రీవియస్గా ప్లేస్ చేసిన ఆర్డర్ ప్రైస్ ఇక్కడే ఉంది 58,674 ఇందాక చూపించా కదా, అది అలానే ఉంది, క్వాంటిటీ అలానే ఉంది, దాని సెట్టింగ్స్ అన్నీ అలానే, టీపీ అలానే ఉన్నాయి. జస్ట్ సింపుల్గా ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేయండి. ఓకే, ఫ్రెష్గా మళ్ళీ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లివరేజ్ ఎంత ఉన్నా పర్వాలేదు అని చెప్పా కదా, 50 ఉన్నా పర్వాలేదు, 25x ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ ప్రైస్ దగ్గర ఎంత వాల్యూ ఎంటర్ చేయాలి, ఇక్కడ 62,290.6 ఎంటర్ చేయాలి. ఆర్డర్ వాల్యూ ఎంత 1725. ఇది పొజిషన్ సైజ్ అనమాట ఇన్ USDT. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఆర్డర్ బై వాల్యూ అని ఉండాలి, కాస్ట్ కాదు, మనకు పడే కాస్ట్ కాదు మనకు కావాల్సింది. వాలెట్లో మన దగ్గర ఎంత ఉన్నాయో ఒక $100 ఉన్నాయి, లేకపోతే ఒక $250 ఉంటాయి. సో ఎంత మనకి కాస్ట్ అవుతుంది ఈ ఆర్డర్ ప్లేస్ చేయడానికి కాదు మనకు కావాల్సింది, ఆ పొజిషన్ సైజ్, అంటే మీరు ఎంత సైజ్తో మీరు ఎక్స్పోజర్ ఇస్తున్నారు మార్కెట్కి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఆర్డర్ బై వాల్యూ అది మనం క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా అనమాట, అదొకటి ఉండాలి. ఆర్డర్ బై క్వాంటిటీ అంటే అది BTCలో మెన్షన్ చేస్తుంది, మనకు కావాల్సింది ఆర్డర్ బై వాల్యూ. 1725 అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కాస్ట్ చూడండి $35.79 పడుతుంది. అది మీ దగ్గర ఈ అవైలబుల్ బ్యాలెన్స్లో నుంచి తీసుకుంటుంది అనమాట. సో మీ దగ్గర $35 ఉన్నాయా లేదా వాలెట్లో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ లేదనుకోండి పెంచుకోండి లివరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10x పెట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి కాస్ట్ ఎంత అయింది, 170 అయింది. నా దగ్గర నిజంగా $170 లేవు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో. సో అందుకని ఐ కెనాట్ ప్లేస్ దిస్ ఆర్డర్. సో అందుకని 25x పెట్టుకోండి, ఇబ్బంది లేదు. $69 ఉంది కాస్ట్. సో $69 నాకు ఇక్కడ అవైలబుల్ కాబట్టి ఐ కెన్ ప్లేస్ దిస్ ఆర్డర్. సో నేను ఇంకా సేఫ్ సైడ్గా హయ్యర్ పెంచుకుంటున్నాను. ఎందుకు, ఆ రిమైనింగ్ అవైలబుల్ బ్యాలెన్స్తో నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ట్రేడ్ ఓపెన్ చేయాలంటే నాకు కావాలి కదా, అప్పుడు నేను లెవరేజ్ని పెంచుకుంటాను. సో దిస్ ఇస్ హౌ కాస్ట్ చూసుకొని మన దగ్గర అవైలబుల్ ఉంటే కనుక సింప్లీ యూ విల్ ఓపెన్ ద లాంగ్. ఇప్పుడు లాంగ్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఇది ఒక్కటే మీరు చేయాల్సింది. సో ఇప్పుడు ఆర్డర్ మళ్ళీ న్యూగా ప్లేస్ అయిందనమాట. ఇప్పుడు మాడిఫై క్లిక్ చేసి TPSLలోకి వచ్చి ఇక్కడ ఫైనల్ TP ఏం ఎంటర్ చేస్తారు, TP3 ఎంటర్ చేస్తారు. ఎందుకంటే అదే కదా మన ఫైనల్ టేక్ ప్రాఫిట్ లెవెల్. 64,075.3 ఉంది, యూ కెన్ ఇగ్నోర్ దట్. 64,075. ఓకే, కన్ఫామ్ కొట్టండి. స్టాప్ లాస్ మనం సెట్ చేయము లాంగ్స్కి, గుర్తుంది కదా మీకు. కన్ఫామ్ క్లిక్ చేస్తున్నాం, ఇంకంతే. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ట్రిగ్గర్ అనమాట. సో 15 minute చూసుకుంటే చూడండి ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ అయింది 62,290కి. ఇక్కడికి ప్రైస్ ఇక్కడికి రీచ్ అయితే కనుక ఇట్ విల్ ఆటోమేటిక్లీ ట్రిగ్గర్ దిస్ ఆర్డర్ అనమాట. సో వన్స్ ఒకసారి లిమిట్ ఎంట్రీ హిట్ అయిన తర్వాత, అంటే నిజంగా ప్రైస్ ఇక్కడికి వచ్చి మనకి ఆర్డర్ తీసుకుంటే కనుక అప్పుడు మనం TP1 అండ్ TP2 ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ వచ్చింది నాకు, BTCలో షార్ట్ మోడ్ ట్రిగ్గర్ అయినట్టు అండ్ ఆల్సో గోల్డెన్ మోడ్ మనకు కన్ఫామ్ అయింది. ఇందాక అలర్ట్ని నేను వ్యూ చేసేక్కడ పోయింది. ఫుల్ అలర్ట్స్ మనం ఇక్కడ చూద్దాము. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే షార్ట్స్ ఆన్ చేసింది. ఇక్కడ ఇండికేటర్లో చూడండి, ఈ ఇండికేటర్ ఇక్కడ ఆన్ చేసింది. యాక్చువల్లీ 15 o'clock అంటే 3 o'clock క్లోజ్ అయినప్పుడు, అంటే 3:15కి అట్లా క్లోజ్ అవుతుంది కదా క్యాండిల్, అప్పుడు లుక్ షార్ట్ ప్రింట్ అయింది. అండ్ దెన్ దాని నెక్స్ట్ క్యాండిలే మనకి గోల్డెన్ మోడ్ కన్ఫామ్ అయిందనమాట. సో ఈ రెండు ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి అలర్ట్స్లోకి రండి. ఇక్కడ చూడండి లుక్ షార్ట్ ట్రిగ్గర్ అయింది 3:15కి. అండ్ దెన్ గోల్డెన్ మోడ్
3:30 కన్ఫర్మ్ అయింది, జస్ట్ 6 minutes ago. సో ఇలాగా గోల్డెన్ మోడ్ కన్ఫర్మ్ అయితే ఒకసారి లుక్ షాట్ మనకు వచ్చేసిన తర్వాత లిమిట్ ఆర్డర్ TP1, TP2, TP3, SL అన్నీ కూడా కన్ఫైన్డ్గా వచ్చేసినాయి. బట్ గోల్డెన్ మోడ్లో చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అగ్రెసివ్ మోడ్కి గోల్డెన్ మోడ్కి ఈ ఎంట్రీ లెవెల్స్ అండ్ ఈ మొత్తం టోటల్ టేబుల్ ఉంది కదండి, ఎంట్రీ లెవెల్ మారిపోతే ఇవన్నీ మారిపోతాయి, SL మారిపోతుంది. సో అట్లాగా ఈ ఎంట్రీ లెవెల్ SL లెవెల్ని బట్టి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎంట్రీ లెవెల్ చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ రేంజ్ అంటే చిన్నగా రేంజ్ని డెవలప్ అవుతున్న కొద్దీ అదేంటంటే ఆటోమేటిక్గా బెస్ట్ ఎంట్రీ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తుంది. సో క్యాలిక్యులేషన్కి గోల్డెన్ మోడ్లో స్లోగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో లిమిట్ ఎంట్రీస్ మళ్ళీ అప్డేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ లాంగ్ సైడ్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా నేను యాక్చువల్గా ఓన్లీ లాంగ్స్ ఒక్కటే ఫస్ట్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ రెండు కూడా మనకి సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ లాంగ్స్ కూడా చూసుకుంటే లెట్ మీ టర్న్ ఆఫ్ షార్ట్స్, లాంగ్స్ ఒక్కటే నేను ఆన్ చేశాను చూడండి. లాంగ్ ట్రిగ్గర్ కూడా మనకి క్లోజ్గా ఉంది కానీ ఇక్కడిక్కడే తిరిగింది యాక్చువల్గా చూడండి. TP1 వెళ్ళిపోయింది, TP2 వెళ్ళిపోయింది, బట్ ట్రిగ్గర్ అవ్వాలి జస్ట్ వెరీ వెరీ క్లోజ్ అనమాట. ఇక్కడ చూడండి జస్ట్ హెయిర్ లైన్ అంత డిఫరెన్స్ అనమాట. సో ఈ చిన్న డిఫరెన్స్కి మనకి లిమిట్ ట్రిగ్గర్ అవ్వలేదు, 60 to 290.6కి మనకి రాలేదు. సో లెట్ మీ చెక్ మన బైబిట్లో మనం పెట్టిన లిమిట్ ఆర్డర్ అదేనా కాదో ఒక్కసారి చెక్ చేద్దాం అండి. 60 to 290.6 మనం బైబిట్లో ఆల్రెడీ ఫ్యూచర్స్ది బిట్కాయిన్ది పెట్టాను నేను. సో షార్ట్ని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో నేను వెళ్ళి ఇక్కడ టూల్స్లో మెజరింగ్ టూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి లిమిట్ ఎంట్రీ దగ్గర నుంచి టచ్ చేసి ఈ స్టాప్ లాస్ లెవెల్ వరకు నేను తీసుకెళ్తే 0.9% డిస్టెన్స్ ఉంది చూడండి. రిస్క్ ఎంత? ఈక్విటీని బట్టి. సో మనం ఈక్విటీని చేంజ్ చేసాం కదా, $250 అనుకున్నాం, $5 ఈజ్ యువర్ రిస్క్ ఆర్ అనమాట. సో ఇప్పుడు మ్యాక్స్ ఆర్ షార్ట్ పొజిషన్కి 5R కాదు, ఓకే, 2.5R అనమాట. ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో చూపిస్తాను. షార్ట్స్లో సెట్టింగ్స్లోకి వెళ్తే కింద మ్యాక్స్ యాడ్వర్స్ లాస్ అని ఉంటుంది చూడండి. మ్యాక్సిమం ఆర్ ఈజ్ 2.5R అనమాట. బైపాస్ మోడ్ కింద ఉంటుంది. 2.5 into $5 వేస్తే $12.5 వస్తుంది. సో ఇక్కడ $12.5 అయిందనమాట. ఇప్పుడు మీరు సైజ్ క్యాలిక్యులేట్ చేయండి. న్యూ సైజ్ ఫర్ షార్ట్ ఈక్వల్ టు 100 into రిస్క్ ఇన్ డాలర్స్ ఎంత. ఇప్పుడు ఎంత మ్యాక్సిమం ఆర్ రిస్క్? $12.5. 12.5 1250 పైన న్యూమరేటర్ అయింది, డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్సెంట్ ఎంత వచ్చింది మనకి ఇందాక? 0.9 వచ్చింది. సో 1388 వచ్చింది. సో యూ కెన్ ఈజీలీ అజ్యూమ్ $1,400, జస్ట్ $12 పెద్ద డిఫరెన్స్ కాదు. సో $1,400 సైజుకి మీరు ట్రేడ్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ పెట్టుకోవాలి? ఈ లిమిట్ ఎంట్రీ దగ్గర పెట్టుకోవాలి. సో లెట్ us ఎంటర్ 63,223. ఇప్పుడు షార్ట్ని ఎంటర్ చేస్తుంది. షార్ట్ కూడా లిమిట్ ఆర్డర్ అనమాట. లిమిట్ ఆర్డర్ లెవరేజ్ అలానే 50x పెట్టేసి ఇట్ డజంట్ మ్యాటర్. లిమిట్ ప్రైస్ వచ్చేటప్పటికి 63,223. ఎంతతో ఎంటర్ అవ్వాలి? $1,400 ఎంటర్ అవ్వాలి. ఓకే, దట్ ఈజ్ యువర్ సైజ్. ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, కన్ఫామ్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. 15 minutes చూడండి. 63,223 దగ్గర లిమిట్ ఆర్డర్ ఓపెన్ అయ్యింది. అండ్ ఇప్పుడు కిందకు వస్తే ఓపెన్ షార్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని మాడిఫై క్లిక్ చేయండి. TPSL దగ్గరికి రండి. SL ఎంత ఎంటర్ చేస్తారు చెప్పా కదా మీకు. షార్ట్స్లో మనం స్టాప్ లాస్ని ఎంటర్ చేస్తాం, లాంగ్స్లో ఎంటర్ చెయ్యం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 63,790.5 ఉంది. ఇక్కడ చూడండి 90.5. అండ్ టేక్ ప్రాఫిట్ ఆర్డర్ TP3 ఎంటర్ చేయండి, 60,953.3. ఓకే, దిస్ ఈజ్ యువర్ టేక్ ప్రాఫిట్ అండ్ దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్. అండ్ దెన్ క్లిక్ కన్ఫర్మ్. ఇంతవరకే మీరు చేయాల్సింది. వన్స్ ఒకసారి ట్రేడ్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఏదో ఒక 2 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ ట్రిగ్గర్ అయిన తర్వాత TP1 అండ్ TP2 ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ 5 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నేను ట్రేడింగ్ ఈ నోటిఫికేషన్ చూసాను ఇట్లాగా లుక్ లాంగ్ ట్రిగ్గర్ అయినట్టుగా. అండ్ అగ్రెసివ్ మోడ్ ఆన్లో ఉంది. ఇక్కడ వైట్ మార్కర్ అనమాట. యూ కెన్ జస్ట్ ఓపెన్ దిస్ డైరెక్ట్లీ. సో అలర్ట్స్లో కూడా వెళ్ళి మీరు చూడొచ్చు ట్రిగ్గర్ అయినట్టుగా. సో ఒక్కొక్కసారి అప్డేట్ అవుతుంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్ న్యూ ఎంట్రీ అనమాట. సో ఒకవేళ మీరు అప్పటికే ట్రేడ్ పెట్టేసి ఉంటే ఫస్ట్ 15 minutesకి అప్డేట్ అయిన వాల్యూకి మీరు జస్ట్ ఎడిట్ క్లిక్ చేసి మార్చుకోవాలి.
షార్ట్ ట్రేడ్ చూస్తే మాత్రం షార్ట్ ట్రేడ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మనం పెట్టిన స్టాప్ లాస్ లెవెల్కి హిట్ అయిందనమాట. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వచ్చిన ఒకే ఒక సడన్ పంప్ లిమిట్ ఆర్డరు అంటే ఎంట్రీ ఫిల్ అయిపోయి స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. సో ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనమాట. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన మ్యాక్సిమం రిస్క్ ఏదైతే $12.5 ఉన్నాయో అప్రాక్సిమేట్ అంత పోవాలి. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన సడన్ పంప్ వల్ల అప్రాక్సిమేట్లీ ఇంక్లూడింగ్ ఫీజు కూడా ఉంటుంది కదా లాస్. సో మొత్తం కలిపి $15.6 క్లోజ్ అయిందనమాట లాస్. ఈ లాంగ్ ఆర్డర్ ఓల్డ్ లాంగ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2 లాంగ్ సెటప్స్ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు 3rd లాంగ్ సెటప్ మనకి ట్రిగ్గర్ అయిందనమాట. ఇక్కడ చూడండి, లాంగ్స్ ఆన్ చేశాను. ఇప్పుడు 3rd లాంగ్ సెటప్ అనమాట. ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ అయింది. ఆ రేంజ్ని అగ్రెసివ్గా బ్రేక్అవుట్ అయిందనమాట. సో ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు యూ కెన్ జస్ట్ లుక్ ఫర్ దిస్ లిమిట్ ఎంట్రీ 62,880 ఉంది ఇక్కడ. సో విల్ జస్ట్ యూజ్ దిస్ ఫార్ములా వన్స్ అగైన్. లాంగ్స్కి 5R కదా, 5R. సో యువర్ రిస్క్ విల్ బీ అప్రాక్సిమేట్లీ $25 అనమాట. 100 ఇంటూ మ్యాక్సిమం రిస్క్ అనమాట $25 డివైడెడ్ బై స్టాప్ లాస్ డిస్టెన్స్ పర్సంటేజ్ కనుక్కోవాలి మనం. టూల్స్లో మెజరింగ్ టూల్ ఉంటుంది. లిమిట్ ఆర్డర్ దగ్గర క్లిక్ చేస్తాము అండ్ స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తాము. సో 2.4% డిస్టెన్స్లో ఉంది మనకి. 2500 పైన వచ్చింది అంటే 100 ఇంటూ రిస్క్ డివైడెడ్ బై 2.4 వేస్తారు వాల్యూ. సో $1,040 మనకి ఇక్కడ పొజిషన్ సైజ్ వచ్చిందనమాట. సో విల్ జస్ట్ అప్డేట్ దిస్ వాల్యూ. సో ఇప్పుడు ఈ న్యూ వాల్యూ మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. 62,880.2. సింపుల్గా క్యాన్సిల్ క్లిక్ చేయండి, మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసుకోండి. లిమిట్ ఎంట్రీ ఉండాలి లాంగ్ ఓపెన్ చేయడానికి. 62,880.2 $1,040 మనకి ఎంట్రీ పొజిషన్ సైజ్ అనమాట, ఎంట్రీ సైజ్. సో కాస్ట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ $21.4 కావాలి దీనికి. మన దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్లో ఉంది కాబట్టి ఓపెన్ లాంగ్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్. ఓకే, 65,894. అండ్ స్టాప్ లాస్ని మనం డైరెక్ట్గా ఎంటర్ చేయము, నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ ప్రకారం మీరు యాక్ట్ చేస్తారనమాట ఎగ్జిట్ నోటిఫికేషన్కి. సో అలాగా లాంగ్ సెటప్ని మనం సెటప్ చేసుకోవాలి. ఇట్ హెస్ బీన్ అ వెరీ లెంతీ వీడియో నాకు తెలుసు. ప్రాక్టికల్గా ఇలానే ఉంటుంది బికాస్ అగ్రెసివ్గా పంప్ అవుతున్న మార్కెట్లో మనకి ప్రీవియస్గా జస్ట్ హెయిర్ లైన్లో మనకు మిస్ అయిందనమాట. జస్ట్ వెరీ ఫ్యూ పాయింట్స్, జస్ట్ ఇక్కడ ఉంది లాంగ్ ఆర్డర్, మనకి ఇక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అయ్యి పైకి TP2 వరకు వెళ్ళిపోయిందనమాట. ఆల్మోస్ట్ TP3 కూడా హిట్ అయిపోయేది. ఇట్స్ జస్ట్ బ్యాడ్ లక్ అంతే. చాలా మిస్ అయింది కాబట్టి వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ద నెక్స్ట్ ట్రేడ్ అనమాట. సో ఫైనల్లీ నాకు ఇక్కడ అలర్ట్ వచ్చింది ట్రేడింగ్ వ్యూలో, లాంగ్ ఎంట్రీ ఫిల్డ్ అని చెప్పి. అండ్ ఆల్సో బైబిట్లో కూడా మనకి ఇక్కడ వచ్చింది. లోపలికి వెళ్తే అలర్ట్ సెక్షన్లో కూడా సేమ్ అదే ఉంటుంది. బట్ యూ కెన్ సీ డైరెక్ట్లీ దట్ ఎంట్రీ హ్యాస్ బీన్ ఫిల్డ్ హియర్. సో వన్స్ ఎంట్రీ ఫిల్ అయిన తర్వాత మనకి TP1 అండ్ TP2 సెట్ చేయాలని చెప్పాను. TP1 వచ్చేటప్పటికి 63,482.7. సో బైబిట్లోకి నేను వెళ్తున్నాను. సో బైబిట్లో ఇక్కడ చూస్తే పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంది అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్ రైట్ నౌ. ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే క్లోజ్ బై అండ్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఆర్డర్ కాకుండా ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. లిమిట్ ఆర్డర్లో ఆ ప్రైస్ ఎంటర్ చేయాలంటే 63,482.7. ఎంత పర్సెంటేజ్ బుక్ చేయాలి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే లాంగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఎంతెంత పర్సెంటేజ్ బుక్ చేయాలో ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంటుంది. TP1 వచ్చేటప్పటికి 80%, TP2 వచ్చేటప్పటికి 10%. ఓకే, అండ్ రిమైనింగ్ 10% TP3 దగ్గర బుక్ అయిపోతుంది. సో 80% మనం బుక్ చేయాలన్నమాట. సో 80% ఎలా డినోట్ చేస్తారు ఇక్కడ చూడండి. 100% అంటే 0.016 మనకి పొజిషన్ ఉంది. 75% అంటే 12. ఎగ్జాక్ట్గా 80 రావాలి అంటే 0.016 ఇంటూ 80% కొట్టండి, 0.0128.
0.01288 రాకపోతే 13 పెట్టండి, లేకపోతే 12 అలానే వదిలేసేయండి. సో ఎండింగ్ డెసిమల్ తీసుకోకపోతే కనుక 12 కానీ, లేకపోతే 75% ఇక్కడ యూజ్ చేసుకోండి. ఎట్లయినా పర్వాలేదు, జస్ట్ స్లైడ్ చేంజ్ అంతే, పెద్ద ఇబ్బంది రాదు. కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ పెండింగ్ ఆర్డర్లో చూడండి, ఓకే ఇక్కడ చూడండి ఆర్డర్ ప్లేస్ అయింది. అండ్ దెన్ అలానే మళ్ళీ ఇంకొక ఆర్డర్ కూడా క్లోజ్ బై క్లిక్ చేసి, ఇప్పుడు టోటల్ పొజిషన్ 0.016 అయితే దానిలో 10% ఎంత, 0.0016. 0016 తీసుకోకపోతే 0.002 పెడతాం. ఓకే, TP2 ఎక్కడ ఉంది, 64,386.6. 64,386.6 దగ్గర 0.002కి పెట్టేసాము లిమిట్ ఆర్డర్. అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే 4 అవర్ చార్ట్లోకి వెళ్ళాను. TP1 రెడీగా ఉంది, TP2 రెడీగా ఉంది, TP3 టోటల్గా ఎంత అయితే అంత మిగిలి రిమైనింగ్ ఉంటే అంత రిమైనింగ్ మొత్తం బుక్ చేసేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ యాక్చువల్లీ ప్లేస్ యువర్ ఆర్డర్స్ అనమాట. ఓకే, అండ్ స్టాప్ లాస్ ఒకవేళ ట్రిగ్గర్ అయినట్టుగా మీకు ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ సిగ్నల్ వస్తే కనుక దీంట్లో, అప్పుడు మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చేసరి డైరెక్ట్గా లాస్ని క్లోజ్ బై కొట్టేసి మార్కెట్ ఆర్డర్ పెట్టేసి 100% మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారు. సో అలాగా మీరు ట్రేడ్ని మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్లో మనకి గోల్డెన్ మోడ్ కన్ఫర్మ్ అయిందనమాట. సో ఇండికేషన్ వచ్చింది ఇక్కడ. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసి ప్లేస్ చేద్దాం షార్ట్, ఎందుకంటే ప్రీవియస్ షార్ట్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది కదా. సో లెట్ us గో ఫర్ టూల్స్. ఇక్కడ మెజరింగ్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ లిమిట్ ప్రైస్ దగ్గర నుంచి స్టాప్ లాస్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. 1.17% ఉంది ఇక్కడ చూడండి. ఇందాక $15 లాస్ వచ్చింది మనకి అప్రాక్సిమేట్లీ. సో $15 తీసేయండి, $235 ఈజ్ యువర్ న్యూ ఎక్విటీ అనుకోండి. $15 తగ్గినాయి అనుకుందాం. సో 235 ఈజ్ యువర్ న్యూ ఎక్విటీ. ఇక్కడ మీరు 2% మీరు వేసుకుంటే $4.7 వస్తుంది రిస్క్. సో ఇక్కడ రిస్క్ వచ్చేటప్పటికి ఆర్ ఫర్ షార్ట్స్ 2.5 R అని మనం అనుకున్నాం కదా. సో 2.5 R ఎంత అవుతుంది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 4.7 ఇంటూ 2.5 వేస్తే 11.75 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఫార్ములాలో పెట్టండి. సైజ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ రిస్క్ ఇన్ డాలర్స్ ఎంత 11.75 డివైడెడ్ బై 1.17. చూసారు కదా ఇందాక స్టాప్ లాస్ డిస్టెన్స్ ఎంత మనం మెజర్ చేసాం, 1.17. సో 1004 వచ్చింది. యూ కెన్ టేక్ అప్రాక్సిమేషన్ యాజ్ $1,000 విల్ బీ యువర్ పొజిషన్ సైజ్. జస్ట్ రౌండ్ ఫిగర్, స్మాల్ రౌండ్ ఫిగర్ అంట, రౌండింగ్ అనమాట. లిమిట్ ఆర్డర్ పెట్టాము. లిమిట్ ప్రైస్ వచ్చేటప్పటికి 63,690.6. ఓకే, $1,000 అనుకున్నాము. సో $1,000 వీఆర్ ఎంటరింగ్ హియర్. ఇక్కడ కాస్ట్ వచ్చేటప్పటికి రెడ్లో చూడండి 20.35 ఉంది. సో మన దగ్గర ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఇట్స్ ఓకే. అండ్ ఓపెన్ షార్ట్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్ క్లిక్ చేయండి. అండ్ ఆర్డర్స్లోకి వెళ్తే ఓపెన్ షార్ట్లో మాడిఫై క్లిక్ చేసి TPSLలోకి వెళ్ళి నేను SLని సెట్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ మై స్టాప్ లాస్. 9 కనిపిస్తుంది, 64,431.9. అలానే టేక్ ప్రాఫిట్ కూడా, ఫైనల్ టేక్ ప్రాఫిట్ని నేను అటాచ్ చేస్తున్నాను ఇక్కడ, విచ్ ఈజ్ 60,725.4. అయితే 0.5 వేయండి, నాట్ అ బిగ్ ఇష్యూ. సో అది ఫైనల్ టేక్ ప్రాఫిట్ విచ్ ఇస్ TP3. ఓకే గైస్, నెక్స్ట్ లేటెస్ట్గా మనకి గోల్డెన్ షార్ట్ లిమిట్ అప్డేటెడ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఐల్ గో ఇన్ టు దిస్. చెప్పా కదా గోల్డెన్ మోడ్ అయినా అగ్రెసివ్ మోడ్ అయినా గోల్డెన్ మోడ్లో ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట లిమిట్ చేంజ్ అవ్వడానికి. సో ఎంట్రీ మళ్ళీ చేంజ్ అయింది, అంటే రేంజ్ అప్డేట్ అయ్యే కొద్దీ ఎంట్రీ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు న్యూ ఎంట్రీ అప్డేట్ అయినప్పుడు ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో షార్ట్లో ఆల్రెడీ ఇందాక ఒక లిమిట్ ఆర్డర్ సెట్ చేసాం కదా. సో ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మెజరింగ్ టూల్ తీసుకొని అప్రాక్సిమేట్లీ లిమిట్ ఆర్డర్ దగ్గర నుంచి స్టాప్ లాస్ డిస్టెన్స్ అనుకోండి 2% ఫార్ములాలో పెట్టండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఫార్ములానే క్యాలిక్యులేట్ చేద్దాం. 100 ఇంటూ 11.75 డివైడెడ్ బై 1.99 లేదా 2% అని వేసుకోండి. ఇట్ ఈస్ అబౌట్ 587 అంటే 600 అనుకోండి క్లోజ్గా. సో $600గా ఇప్పుడు అప్డేట్ చేయాలన్నమాట ఈ ప్రైస్కి. ఓపెన్ షార్ట్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా క్యాన్సిల్ క్లిక్ చేసి ఫ్రెష్గా మళ్ళీ ఆర్డర్ని ఇనిషియేట్ చేస్తాం. 63,486గా ఎంటర్ చేయాలి మనం.
ఆర్డర్ వచ్చేటప్పటికి $600. ఓకే, సింప్లీ ఓపెన్ షార్ట్, కన్ఫర్మ్. మోడిఫై మీద క్లిక్ చేస్తున్నాను, టీపీఎస్ఎల్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్ ఇచ్చేస్తాం, స్టాప్ లాస్. టీపీ వచ్చేటప్పటికి TP3 ఎంటర్ చేస్తాము, విచ్ ఇస్ ఫైనల్ టేక్ ప్రాఫిట్ 58,475.4. ఓకే, ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మన ఎంట్రీ ఏదైతే ఉందో ఎంట్రీ దగ్గర అలర్ట్ వచ్చింది చూడండి, చూపిస్తాను ఏంటో అలర్ట్. యాక్చువల్లీ లాంగ్స్లో టేక్ ప్రాఫిట్ 1 హిట్ అయిందనమాట, అది దాని అలర్ట్. సో ఇప్పుడు ఇది రిస్క్ ఫ్రీ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ దీనికి ముందే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఇది షార్ట్ ఎంట్రీ అనమాట. మనం ఇందాక ప్లేస్ చేసిన షార్ట్ ఎంట్రీ మనకి ట్రిగ్గర్ అయింది. ఇక్కడ చూసుకుంటే షార్ట్ రన్ అవుతుంది, ఇక్కడ చూడండి షార్ట్ రన్ అవుతుంది, కింద పైన ఏమో లాంగ్స్లో ప్రాఫిట్ ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యి రిస్క్ ఫ్రీ అయిపోయింది పొజిషన్. సో ఇప్పుడు హిస్టరీలోకి వెళ్తే, ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే పిఎన్ఎల్ చూడండి, ఇక్కడ చూడండి క్లోజ్డ్ పొజిషన్స్ ఉంటాయి, క్లోజ్డ్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఫుల్ పొజిషన్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ హాఫ్ పార్ట్ ఆఫ్ ద పొజిషన్ మాత్రమే క్లోజ్ అయింది. పిఎన్ఎల్లో క్లోజ్డ్ ఆర్డర్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ అనమాట. నౌ ఈజ్ ద టైమ్ టు ప్లేస్ TP1 అండ్ TP2 అనమాట. సో ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్తున్నాను నేను, ఇక్కడ లాంగ్స్ని ఆఫ్ చేస్తాను, షార్ట్స్ని ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి నేను ఎంటర్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. అండ్ షార్ట్స్లో మీకు ఇక్కడ రేషియోస్ తెలియకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే రేషియోస్ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి టేక్ ప్రాఫిట్ సెక్షన్లోకి రండి. ఇక్కడ TP1 ఆఫ్ లోడ్ వచ్చి 65%, TP2 ఆఫ్ లోడ్ వచ్చి 25% అనమాట. సో అలా 65-25కి సెట్ చేసుకోవాలి మనం. సో క్లోజ్ బైలోకి వెళ్తున్నాను, ఇలా అయినా చేసుకోవచ్చు. 65-25 అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ రాదు కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే ఇక్కడ పార్షియల్ పొజిషన్ అని ఉంది, టీపీఎస్ఎల్ మనం ఎంటర్ చేసే చోటే పార్షియల్ పొజిషన్ అని ఇంకోటి ఉంటుంది. సో దీంట్లో 65% కదా మనకు కావాల్సింది, 65% సెట్ చేయండి. ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేటప్పటికి 62,534.9, 62,535 ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పర్సెంటేజ్ ఎగ్జిట్, కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, దట్ ఈజ్ 1 ఆర్డర్. ఎంత క్వాంటిటీ? టోటల్ క్వాంటిటీ ఎంటైర్ పొజిషన్ ఇప్పుడు ఎంత, ఇక్కడ చూడండి టోటల్ క్వాంటిటీ 0.008, అందులో 65% అంటే 0.005 అయింది. సో మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తారు, యాడ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేటప్పటికి 25 పెట్టుకోండి, 0.002. TP వచ్చేటప్పటికి TP2 లెవెల్ ఏంటి, 61,082.6. జస్ట్ ట్రిగ్గర్ అయిన తర్వాత, అంటే ఎంట్రీ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఎంట్రీ వన్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత TP1 TP2 ఇలా పార్షియల్ పొజిషన్లోకి వచ్చి అన్నీ యాడ్ చేసుకుంటాం అనమాట, ఎక్కడ కావాలి అక్కడ. కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 61,082.6 ఏమో ఇంత క్లోజ్ అవుతుంది, ఈ లెవెల్కి ఏమో ఇంత క్లోజ్ అవుతుంది అనమాట. లాంగ్స్లోనేమో నేను మీకు క్లోజ్ బై మెథడ్ చూపించాను, అలా చూపిస్తే కనుక ఇక్కడ మీకు ఆర్డర్స్ పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఇలా పార్షియల్ పొజిషన్ ద్వారా చేస్తే అక్కడ మీకు మార్కెట్ ఆర్డర్గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. మార్కెట్ ఆర్డర్కి లిమిట్ ఆర్డర్కి ఫీజ్ డబుల్ ఉంటుందన్నమాట, లిమిట్ ఆర్డర్కి తక్కువ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న ఫంక్షనాలిటీ అనేది మేనేజ్మెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అది యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్. సో అదనమాట పొజిషన్స్ని మేనేజ్ చేసే పద్ధతి. ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ షోడ్ యూ లాంగ్స్, ఐ షోడ్ యూ షార్ట్స్, ఎంట్రీస్ చూపించాను, టేక్ ప్రాఫిట్స్ చూపించాను, ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వకపోతే ఎలా పేషెన్స్తో ఉండాలో చూపించాను. అండ్ ట్రేడ్ ఎంట్రీస్ ఒకవేళ అప్డేట్ అవుతుంటే కనుక యాజ్ యూ గో త్రూ ద టైమ్ లైన్ మనకి ఏంటంటే అప్డేట్ అవుతుంటే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూపించాను. ప్రతి ఆస్పెక్ట్ నాకు తెలిసి ఈ వీడియోలో మొత్తం కవర్ చేసాము. ఐ హోప్ యూ లైక్ ద కంటెంట్. అండ్ ఇన్ రియాలిటీ ఇలానే ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ట్రేడింగ్ లుక్స్ లైక్. So keep these all in mind and like enjoy trading with this indicator. So ఎవరైతే యాక్సెస్ కావాలనుకుంటున్నారో you can just contact me.